హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కప్పాస్ యాప్ లో వారి యొక్క వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే సిసిఐ కేంద్రాల వద్ద పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాకు మద్దతు ధరగా 8,110 రూపాయలు అయితే ఇస్తోంది. రైతులు ఎవరు కూడా తొందరపడి తమ పంటను దళారులకు అమ్ముకోవద్దని జిల్లా కలెక్టర్లు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర రైతులు సిసిఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందే తాము కప్పాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తమ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్లతో రిజిస్ట్రేషన్ అయ్యి తమ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వవలసి ఉంటుందని తెలిపింది. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉంటే నేరుగా రైతుల ఖాతాలోకి డీబీటీ ప్రాసెస్ ద్వారా పత్తి డబ్బులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్లు తెలిపారు. రైతు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత సిసిఐ కొనుగోలు కేంద్రములకు రాలేని పక్షంలో 24 గంటల ముందే స్లాట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్ గా స్లాట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. రైతులకు మద్దతు ధర 8,110 రూపాయలు అయితే పత్తిలో తేమ శాతం 8కి మించకూడదు. ప్రతి 1% కి 81.10 పైసల ధర తగ్గుతుంది. తేమ శాతం 12% కంటే మించి ఉన్న పత్తిని సిసిఐ వారు ఎట్టి పరిస్థితుల్లో అయితే కొనుగోలు చేయరని జిల్లా కలెక్టర్లు చెప్తూ ఉన్నారు. రైతులు సిసిఐ కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కు అనుసంధానించబడినటువంటి మొబైల్ ఫోన్ నెంబర్ ను ఓటీపీ కొరకు వెంట తీసుకురాగలరనైతే చెప్తూ ఉన్నారు. పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం, అర్హత, తక్పట్టి మరియు సిసిఐ వారి చెల్లింపుల సేవలను తెలుసుకునేందుకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జారీ, సిసిఐ కేంద్రాల వద్ద తప్పుడు తూకాల వంటివి బయటపడడంతో ఈసారి అలాంటివి జరగకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు చర్యలు తీసుకున్నాయి. రైతులు సాగు చేసిన పత్తి విస్తీర్ణం వివరాలను ప్రభుత్వం ఆన్లైన్ లో నమోదు చేయించి ఆ జాబితాను సిసిఐకి ఇచ్చింది. దీని ఆధారంగా సిసిఐ స్లాట్ బుకింగ్ కోసం కపాస్ కిసాన్ యాప్ ని ప్రారంభించింది. దీనిలో రైతులు తమ పంట విస్తీర్ణం, సాగైన పత్తి వివరాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేస్తే స్లాట్ బుకింగ్ కింద రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిన తేదీలను వెల్లడిస్తుంది. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాది 41 లక్షల మంది రైతులు పత్తిని విక్రయించారు. ఈ లెక్కన మరో 20 లక్షల మంది యాప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ రాకపోవడం, ఫోన్, ఆధార్ నెంబరు తప్పుగా నమోదవడం వంటి సమస్యలు తలెత్తితే వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా సరిచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పత్తి కొనుగోలు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు అధ్యక్షతన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఏఈఓ, మార్కెట్ కార్యదర్శి, సిసిఐ ప్రతినిధి, పోలీస్ అధికారి, రైతు ప్రతినిధితో కూడిన ఈ కమిటీలు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాయి. దీంతో పాటు 9 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైతులు సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి తమ యొక్క సమస్యను చెప్పవచ్చు. ఇది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సిసిఐ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో అక్రమాలు జరిగినందున పాత రైతులను తొలగించారు. ఈసారి పత్తి కేంద్రం వద్ద రైతులు నమోదు కోసం జిల్లా కలెక్టర్లు 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లను అయితే నియమించారు. కొనుగోలు సమయంలో సాకులు చెప్పి రైతులను మోసగిస్తే చర్యలు తప్పు అని సిసిఐ సిబ్బంది, మిల్లు యజమానులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు. సో మీరు గనక ఇంతవరకు ఈ కపాస్ కిసాన్ యాప్ లో గనక రిజిస్ట్రేషన్ అవ్వకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ అవి స్లాట్ అయితే బుక్ చేసుకోండి. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక అర్థమైతే మీ దగ్గరలో ఉన్నటువంటి పత్తి రైతుకు ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మరియు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.